సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటుకు తాటి చెట్లను తొలగించడం ఆపాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగం గౌడ్, మండల పాక్స్ మాజీ చైర్మన్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాటి చెట్లే గీత కార్మికుల జీవనాధారమని, చెట్లను తొలగించడం ద్వారా కార్మికుల పొట్ట కొట్టినట్లే అవుతుందని అన్నారు. నేటికి గీత కార్మికులు తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. మన ఎరువులు వెళ్ళినా కానీ నేను దాన్ని కష్టపడి కొట్టండి ప్రమాదం అని తెలిసినా కూడా నేను నీ జీవనోపాధి కోసం నేను కష్టపడి దాన్ని తయారు చేసుకున్నా. మరి ఇప్పుడు ఈ చెట్లు ఇస్తా అంటారు, మరి దీని గురించి మా బతికిరా తీయొద్దని చెప్పడానికే వచ్చినాము. మొన్న తీయొద్దని చెప్దామని వచ్చినాము. దీని గురించి మేము 2 రూపాయలు సంపాదించుకుంటున్నాం. మేము దాని మీదనే బతుకు కెమికల్ పడ్డా నేను చేసినప్పుడు చెట్టు అక్కడ వేరే చెట్టు పోస్తుంది నేనే వాస్తవానికి. కాకపోతే ఈ చెట్టు ఎందుకు పోయలే అంటే చెట్టు కింద పడి చెప్పని పోయలే మిస్టేక్ అయింది. కాకపోతే ఈ చుట్టూ నేను పట్టిన ఈ మూతలో వాడితేనే ఒక 3-4 పాములు వెళ్ళినాయి, తేళ్ళు వెళ్ళినాయి, ఎర్ర తేళ్ళు వెళ్ళినాయి, జరువులు వెళ్ళినాయి. ఇవన్నీ నేను చూసిన. అది నేను ఆ కోచ్లు నాకు బాధ ఉంటుంది. ఎందుకంటే దానికే మాకు కొద్దిగా మేము గోలిపోయినట్టు ఉంటాం, మాకు బాధ ఉంటుంది. ఇటువంటి మంచి చెట్లు మీరు చేస్తే ఇది కరెక్ట్ కాదు. తీసేది ప్రభుత్వం ఇట్లా వచ్చి ఇట్లాంటి పనులు చేయొద్దు. నా బాధ అది. దీన్ని తీసేస్తా అంటారు, ఆ చెట్టు తీసేస్తా అంటారు. ఇప్పుడు ప్రెజెంట్లీ మీ కళ్ళమ్మ కూడా ఏకమాడుతుంది 5 పడల కళ్ళు అయితే నాకు ఆ చెట్టు చూద్దాం. తీయొద్దనే చెప్తున్నాం. మీరు జీవనోపాధి కోల్పోతుండ్రు. కష్టజీవుల యొక్క ఈ యొక్క వృత్తి ధర్మాన్ని వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మనము ఇబ్బంది పడుతున్నాము. దీనిని తొలగించొద్దు, ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడానికే మేము ప్రభుత్వాన్ని మనం అందరం డిమాండ్ చేద్దామని నా బాధ కాదు.